వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన భక్తులకి జాతరకు సంబంధించిన అంశాల గురించి ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకి సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక 200 సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక 25 రోజుల క్రితం రివ్యూ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్టు ఏదో ఒక 1% అటు ఇటు గ్యాప్ తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకొని అదే దారిలో నడుస్తున్నాం. సరిపోయి అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ఒక షేప్ వితిన్ వీక్ డేస్ 10 days లో వస్తుంది. అది phase 2 లో ఈ మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల 22వ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్ లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్ గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం. ఏది ఏమైనా ఒక మంచి దైవానికి సంబంధించిన అందుట్లో గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎంత అన్నది ముఖ్యం కాదు, గిరిజనుల సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం గౌరవించాలని, గిరిజనుల సాంప్రదాయాన్ని గౌరవించుకోవడమే కాకుండా గిరిజనేతరులు ఇక్కడ లక్షలాది మంది వస్తుంటారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని ఒక 200 సంవత్సరాలు ఇందాక చెప్పినట్లు ఆ తరహాలో శాశ్వతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి 100కి 100% మేడారం జాతర నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థంతో పాటు గిరిజనుల ట్రెడిషనల్ కి సంబంధించిన అంశాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూజారుల సూచనలతో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేయబోతున్నామనేది చెప్పాలన్నది ఈ ప్రభుత్వ పక్షాన. ఏ టైం వరకు చెయ్యాలి, మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తాము, మళ్ళీ ఏదైతే డిపిఆర్ ఉందో ఆ సీఎం గారు ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మార్పులు చేస్తుంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్ ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు, ఇది మన రాష్ట్రానికి రాష్ట్ర మరి పేరుకు ప్రగతికి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ. ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని ఒక మంచి ఒక షేప్ తీసుకురావాలి. ఈ యొక్క టెంపుల్ కి మళ్ళీ ఎన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో ఎవరు వస్తారో తెలియదు, కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమ్మక్క సారలమ్మ గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ముఖ్యంగా ఇది ఒక మన రాష్ట్రానికే కాకుండా
చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. మేము పోయి ఇస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు. కనీసం మీకు మీరైనా వెళ్ళి ప్రధానమంత్రి గారితో దీన్ని మరి ఒక జాతీయ జాతరగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. మరి పనుల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మరి అధికారులందరూ కూడా వారి వారి విధులను నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నారు. అనుకున్న టైంలోనే పనులన్నీ పూర్తయితే అనే విశ్వాసాన్ని వెలిగించుతూ మరి ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, సురేఖక్క గారికి, లక్ష్మణ గారికి, బలరామన్న గారికి, శ్రీనివాసరాజు గారికి, శైలజ మేడం గారికి, హరీష్ గారికి, అదేవిధంగా INCలో మోహన్ నాయక్ గారు, అదేవిధంగా జోగారెడ్డి గారు, కలెక్టర్ గారు, SP గారు, పూజారులు, అందరు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మాకుండే బంధం, బాధ్యత, భక్తి, భావోద్వేగం ఇది నాకు కావచ్చు, మా సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, ఇక్కడ మా సహచర సోదర మంత్రులు కావచ్చు, మా ప్రభుత్వానికి కావచ్చు ఉన్న బంధం, అనుబంధం, భక్తి. సో దాంతో మరి ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి గతంలో ఎప్పుడు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి మేము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలను అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు, సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి 28 నుంచి 31 వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి పనిచేస్తాము. అదే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సారలమ్మ విశ్వాసం కానీ, ఆదివాసీల అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, భక్తుల యొక్క కోరికలు పొంగు బంగారంలో తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి 10 తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతాము. కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, సలహాలు ఇస్తూ మరి మేము పెట్టుకున్నటువంటి 90 రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతా ఉంది. అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు, దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ, కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించి సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, అది చాలా మందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు, తప్పుడు వార్తలు, వాస్తవాలను రాయండి, వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి. అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపించండి. కొంతమంది గతంలో మేము మా పంచాయతీ రాజ్ నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు, ఒక 3 కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసి ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసింది. అది 3 కోట్లు కాదు, కేవలం 50 లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది. ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది, దాన్ని తీసి మళ్ళీ కాడ పెడుతున్నాం. దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే, అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాదు. చెక్ డ్యాములు కట్టి కూలగొట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టాం, ఇది వాళ్ళ వృధా. కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత మరి వ్యక్తులుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు, మా ఆత్మగౌరవం కోసం, మా అస్తిత్వం కోసం, మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం, పెంపొందించడం కోసం, 10 తరాలు ఉంచడం కోసం. కాబట్టి ఖచ్చితంగా అన్నట్టుగా సీనన్న అన్నట్టుగా మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది. కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు, ఇక్కడ అంత ఎడారి వేసిర్రు, ఇంకేదేదో వాగుతున్నారు. అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి. ఓ 10 రోజులు, 4 రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి. కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు, దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు. నేను చెప్తున్నా కదా, సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, ప్రకృతి దేవతలు. మరి కొంగు బంగారంలా అక్కడ ఒక విగ్రహం లేదు, లేదా బంగారం లేదు, బంగారు ప్రతిమలు లేవు. కానీ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారంటేనే ఆ భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం పెరగడానికి కారణం వాళ్ళు కోరుకున్న కోరికలు ఆ తల్లులు తీరుస్తున్నారు.
కాబట్టి దయచేసి నేను అందరికి ఒకటే కోరుతున్నాం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నాకు తెలిసిన నాటి నుంచి మేమిద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు, మా అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిండు, ఎంపీగా వచ్చిండు, పిసిసి అధ్యక్షుడిగా వచ్చిండు, సీఎంగా వచ్చిండు. ఇట్లా ప్రతి జాతరకు వారు వస్తున్నారు. ఆ బంధం భావోద్వేగంతో వారి ఈ జాతరలో ఏదైనా భక్తులకు మంచి చేయాలి, ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీకగా సమ్మక్క సారలం ఉంది, వాళ్ళ అస్తిత్వాన్ని ఇక్కడ కాపాడాలి, భక్తుల యొక్క నమ్మకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప బయట వాళ్ళు వాగుతున్నట్టుగా ఎలాంటి డిస్టర్బెన్స్ గానీ ఎలాంటి చిల్లర వ్యవస్థ గానీ ఇక్కడ లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.